పెద్దవాళ్లకు చర్మ వ్యాధులు వస్తున్నాయి. ఇక్కడ మాకు హాస్పిటల్ లేదు. ఇక్కడ ప్రధానంగా మాకు తాగునీరు కరెక్ట్ లేదు. ఇలాంటి దుర్భాగ్య స్థితిలలో గిట మేముండి ఒక చిన్న బాత్రూమ్ పాత రేకులతోటి పాత దర్వాజాలు పాత గోడలు తీసుకొచ్చి ఇటుకేస్తే ఇక్కడ మాత్రం దండోపు దండగలు వచ్చి ఈ కంప్లైంట్ ఉంది ఆ కంప్లైంట్ ఉందని ఏదో ఒక కుంట చాకుతోటి అధికారులు వచ్చి కూలగొట్టడం కాళ్ళ ఏళ్ళబడ్డా కానీ జవహర్ నగర్కి రాజు ఇలాంటి దృష్టిని పట్టదంటే ఎక్కడ రిజిస్ట్రేషన్ భూమి కొనలేము మేడం. మేము ఎక్కడ సామాన్యంగా ప్రభుత్వ పథకాలు మాకు అందాయి, అందినా అది పెద్ద పెద్దలకు ఎవరికి అందాయి. కానీ ఎవరికి చెప్పుకుందామన్నా గోడు చెప్పుకుందామన్నా కానీ వినే రాదు లేవు. మొన్నదాకా కార్పొరేటర్లు ఉండే చెప్తే అరకూర పనులు అయినాయి, మొత్తం గిటగాలి. మా దగ్గర బోలేని సమస్య ఉంది. అక్కడ పోయి డంపింగ్ యార్డ్ దగ్గర మొత్తం మేడ్చల్ నియోజకవర్గం మొత్తం 2012 పెద్ద ధర్నా నిర్ణయించినాం. మొత్తం మేడ్చల్ నియోజకవర్గం మొత్తం కదిలించి అందరూ కేసులకు బనాయించడం, మాకు తీసుకుపోయి గట్టేసరి పోలీస్ కేసు కాడేసిరు. అలాంటి తరుణంలో గిట ఈ డంపింగ్ యార్డ్ నుంచి విముక్తి కల్పించాలని అప్పుడు ఈడర్ రాజేందర్ సార్ గిట వచ్చి మాకు హామీ ఇచ్చిపోయారు. దాని తర్వాత సార్ అన్నగారు కేటీఆర్ గారు గిట వచ్చి హామీ ఇచ్చిపోయారు. కానీ మా సమస్యలు పోతలు. ప్రధాన సమస్య డంపింగ్ యార్డ్. డంపింగ్ యార్డ్ దగ్గర మాకున్నందుకు మాకు వైద్య సేవలు, నీటి సేవలు, స్కూలు, అంగన్వాళ్ళు, మురికి నీటి డ్రైనేజ్ ఎక్కడ పోయినా డ్రైనేజ్ చెత్త. ఈ సమస్య ఏదో మాకు ఇక్కడ ఉన్న మొత్తం ఖాళీల డ్రైనేజ్ మొత్తం ఇక్కడి నుంచి ముందుగా మల్లారెడ్డి సారు నాయకత్వం వహించినప్పుడు అక్కడనే ఫోన్లో మాట్లాడితే నేను చెప్పిచ్చేస్తాను. అవుట్లైన్ లేదు. అవుట్లైన్ ఒకటి వేయించి గల్లీ గల్లీలకు డ్రైనేజ్ కలిపి నీటి సౌకర్యము, విద్యుత్ లైట్లు ప్లస్ మౌలిక సదుపాయాలు, అంగన్వాడీ పిల్లల కోసం పౌష్టిక ఆహారము, మంచినీళ్ళ కోసం. మంచినీళ్ళు గిట్ట కాలుష్యం అవుతున్నాయి మేడం. వచ్చే నీళ్ళు గిట్ట పైప్ లైన్ దాని నుంచి కాలుష్యం అవుతున్నాయి. ప్రతి ఒక్కరు రోగమే. మా సమస్యలు ఎన్ని చెప్పుకున్నా కానీ తెల్లారేటట్లేదు. కాబట్టి ఈరోజు మా అక్క మా గోరింటందుకు పొద్దుటి నుంచి మా కాలనీవాసులందరూ ఇక్కడ మీ రాక కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాం మేడం. పొద్దున 10 గంటల నుంచి మధ్యాహ్నం వస్తున్నాం మన సాయంత్రం. అయినా మేము ఎంతైనా కానీ వేచి ఉన్నామంటే మా బాధ మీకు అర్థమై ఉంటుంది. మా సమస్య ఎంతో మీకు అర్థమవుతుందని మా అక్క ఇప్పటిదాకా చెప్పింది, మా సోదరిమణి చెప్పింది. ఇక్కడ ఉన్న వీళ్ళంతా ఎందుకు నిలబడ్డారంటే సమస్యలు ఎవరు చెప్పుకుంటే మా సమస్య పోతుంది. మాకు ఒక బస్సు సౌకర్యం ఉంటుంది మేడం. ఇక్కడి నుంచి 1.5 కిలోమీటర్ల మెయిన్ రోడ్డు పోవాలి. బండ్లు ఉన్నోళ్ళు కార్లు ఉన్నోళ్ళు బుక్ చేసుకుంటారు. కూలికి పోయే వాళ్ళకు బస్సు సౌకర్యం లేదు. పొద్దున్న లేచి పాచి పనులకు పోతారు. మధ్య 4 గంటల రాత్రి చూడండి ఇక్కడి నుంచి చెడాబడ నిధులలో గెంతులేసి నడుచుకుంటూ పోతారు. వీధి కుక్కల పోరాటం మళ్ళా వీధికెచ్చి ఏదేమైనా కానీ రోడ్డు సరిగా లేదు, పడిపోతుంది. అటో ఇటో మొన్న అటు ఇటు చేసి ఒక 2 సంవత్సరాల కింద